ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ కృషి చేస్తుందని చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు పివిఎల్ఎన్ రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మి తులసి వెల్లడించారు. చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా విజయవాడ నగర ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రజా సమస్యలు, పలు వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి తమ సంస్థను ప్రారంభించినట్లు వారు తెలిపారు. నగర మెయిన్ రోడ్లోని ఫ్లైఓవర్ వంతెన దిగువ గల శ్రీ ఓంకార క్షేత్రం, శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పక్కన చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి నేలపూడి చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వినియోగదారుల కమిషన్ మెంబర్ అక్కిపెద్ది వెంకటరమణ, శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, పూర్వపు లా సెక్రటరీ దుర్గాప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వెంకట సుబ్బయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం గతంలో ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. తన భార్య కార్పొరేటర్గా సేవలు అందించిందని, అదే స్ఫూర్తితో ప్రజాసేవలో పునరంకితం కావాలనే లక్ష్యంతో కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు ఎప్పుడైనా తమ కార్యాలయానికి వారి సమస్యను చెప్పుకోవచ్చని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు విజయవాడ మధురానగర్లోని బ్రిడ్జ్ వద్ద ఉన్న శ్రీ ఓంకార క్షేత్రం, శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ గురువుకి పలువురు సన్మానం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పివిఎల్ఎన్ రాజు, విశ్రాంత సహాయ వాణిజ్య పన్నుల అధికారిని. నా భార్య పిల్లి లక్ష్మీ తులసి 2005-10 ఆనాడు 45వ డివిజన్, ఈరోజు 31, 29 డివిజన్ల కార్పొరేటర్గా పనిచేశారు. మేము కంటిన్యూగా పదవి లేకపోయినా కూడా ఆవిడికి ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాం. ఈ రోజు నుంచి మధ్యలో కరోనా రావడం కొంచెం మాకు గ్యాప్ వచ్చేసింది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుండి పూర్తిగా ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. కార్యాలయం గౌరవనీయులు వినియోగదారుల కౌన్సిల్ జడ్జి గారు శ్రీ చిరంజీవి నేలపూడి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే నా స్కూల్ మేటు, హైకోర్టు పూర్వపు రిజిస్ట్రారు ఆంధ్రప్రదేశ్, అలాగే రిజిస్టర్ ఆఫ్ విజిలెన్స్ ఉమ్మడి రాష్ట్రాలు చేసిన సి దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్ నుండి విచ్చేసి మా కార్యాలయంలో ఓపెనింగ్కి పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మధురానగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న బాబా గుడి దగ్గర ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. చేయూత కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే, చేయూత కార్యక్రమంలో భాగంగానే యూనియన్ బ్యాంక్ ఒకటి కన్జ్యూమర్ కోర్టు ద్వారా ఆపటం జరిగింది. ఇలా ప్రజలకి అనేక సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్య దిశగా, ఎందుకంటే చాలామంది ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో వివరం తెలియక చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఆ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ప్రజలకు విన్నవించుకుంటున్నాను. అలాగే ఏ సమస్య ఉన్నా సరే మీ పర్సనల్ కానీ, అలాగే వినియోగదారుల సమస్యలు కానీ ఏమైనా సరే మా దృష్టికి వస్తాయి. ఆ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాము. అలాగే ఇక్కడ కన్జ్యూమర్ కోర్టు జడ్జి గారు, అలాగే హైకోర్టు జడ్జి గారు రిటైర్డ్ దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ అనేక మంది సోదరులు ఇచ్చేసి ఉన్నారు. నేను వారందరి సహకారంతో అధికారుల సలహాలు తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయంగా పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు చేయూత వారి ఆధ్వర్యంలో వినియోగదారులకి అవగాహన కల్పించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆఫీసు వినియోగదారుల యొక్క సమస్యలు ఏమైనప్పటికీ కూడా వీరి ద్వారా తొందరగా మా కోర్టుల ద్వారా కానీ ఏ విధంగా అయితే పరిష్కారం అవుతుందో ఆ విధంగా వీళ్ళు పరిష్కారం చేయడానికి ఈ యొక్క ఆఫీస్
ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్ ద్వారా అన్ని సమస్యలు కూడా సత్వర న్యాయం జరగడానికి ఏ అధికారి దగ్గర అయితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందో అలాంటి అవగాహనను వినియోగదారులకి కల్పించడానికి ఈ యొక్క ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వారు కానీ బయట ఉన్న వారు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు ఏ సమస్యలు అయినటువంటి మరి ముఖ్యంగా వినియోగదారుల సమస్యలపైన వీరు అవగాహన కల్పించి మీకు జరిగిన అన్యాయాన్ని న్యాయబద్ధంగా మీకు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ చేయూత ఆర్గనైజేషన్ అందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.